మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. రాగానే అమ్మలు అక్కలు అందరూ చెప్తా ఉన్నారు, మంచినీళ్ళ సమస్య చాలా భయంకరంగా ఉంది అని చెప్తా ఉన్నారు. పచ్చి నిజమే. రాగానే అతిపెద్ద సమస్య ఏమిటంటే ఇక్కడ పంచాయతీ సెక్రటరీ అసలు పనే చేయట్లేదు అనే వాదన. సెక్రటరీ రావాలి. ఏ పేరు? బాబు. బాబు బాగా పని అసలు పని చేయట్లేదు అని వాళ్ళు చేయొద్దండి, చెప్పాలి. గ్రామస్తులు ధైర్యంగా చెప్పకపోతే కూడా కుదరదు. పని చేయట్లేదు, పని చేయట్లే, పని చేయట్లే, పని చేయట్లే. 60-70% మంది చెయ్యెత్తి పని చేయట్లేదంటే ఎలా తమ్ముడు? సర్పంచ్ గారు చెప్తాను. సర్పంచ్ గారు ఏమైనా పని చేయడం అడ్డం పడతాడా సార్? ఇప్పుడు సెక్రటరీ చేసే విధానం సెక్రటరీ ఉంటుంది, సర్పంచ్ చేసేది సర్పంచ్ ఉంటుంది, ఇవాడు చేసేది ఇవాడు చేస్తుంటాడు. ఆయన చెయ్యొచ్చు అంటే వైఎస్ఆర్ వాళ్ళు ఇట్లా చేయట్లేదు. నేను వాస్తవం చెప్తా, చెప్తా. ఈడ ఎంత మంది ఉన్నారు అందరూ చేసుకొని రైతు ఇద్దరే ట్రాన్స్ఫర్ పెడతాం. అయ్యా మళ్ళీ మీకు చెప్తా ఉన్నా, ఇతను ప్రభుత్వ ఉద్యోగి. ప్రభుత్వ ఉద్యోగికి సాధారణంగా పార్టీల సంబంధం. అయ్యా నేను భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యేగా మీరందరూ నన్ను గెలిపించినారు. కూటమిలో ఉన్న వాళ్ళందరూ ప్రజలందరూ కూడా చాలా మంది వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు కూడా నాకు ఓటేసి గెలిపించినారు. ఎందుకు? అప్పుడు జరిగిన దుర్మార్గాలని కాదని చెప్పి. ఈ రోజు సరైన పరిపాలన అందించాల్సిన బాధ్యత నా మీద ఉంటుంది. పంచాయతీ సెక్రటరీ తప్పనిసరిగా పార్టీలతో సంబంధం లేకుండా, తెలుగుదేశం అయినా బీజేపీ అయినా జనసేన అయినా వైసీపీ, అందరి పేదలకి కూడా మంచినీళ్లు కావాలి కదా. అందరికి పేదలకి కూడా డ్రైనేజీలు క్లీన్ గా ఉండాలి కదా. ఉండాలా వద్దా? అందరికి రోగాలు రాకుండా ఉండాలి కదా. అందరికి మురుగునీళ్లు లేకుండా ఉండాలి కదా. అందరికీ కూడా మిగతా సదుపాయాలు కూడా కావాలి కదా. కాబట్టి తమ్ముడు ఆయన ఏమి అడ్డుపడడు. ఆయన మంచి తెలుగుదేశం పార్టీ సర్పంచ్, మంచి సర్పంచ్, పేరున్నవాడు. నువ్వు ఆయన చేస్తాడు, ఆయన కూడా చెప్తాడు ఈ గురించి. కానీ నేను ఊర్లోకి రాగానే నేనే వ్యక్తిగతంగా చూశాను, మరుగుదొడ్లు ఎంత భయంకరంగా ఉన్నాయి, నీకు కూడా చూపెట్టాను. ఇంకా కాదు అని నేనే ఆ మురుగు అంతా కూడా క్లీన్ చేశాను. ఎందుకు క్లీన్ చేశాను? అయ్యా నేను చేయగలను, అరగంట చేస్తే మొత్తం క్లీన్ అయిపోద్ది ఊరంతా, నువ్వెందుకు చేయించట్లేదు అని అడిగాను. జీతాలు ఇవ్వలేదు అని అంటున్నాడు. నేను గ్రామస్తులకు అందరికీ చెప్తాను, ఈ ఊర్లో మురుగు కాలువలు క్లీన్ చేయడానికి జీతాలు ఇవ్వకపోతే నేను డబ్బులు ఇస్తాను, వచ్చి క్లీన్ చేయించమని సర్పంచ్ సెక్రటరీకి చెప్తా ఉన్నా. కాబట్టి ఈ రోజు నుంచి సర్పంచ్ గారు కానీ, అలాగే సెక్రటరీ గారిని కానీ, మిగతా సెక్రటరీస్, సచివాలయ సిబ్బంది అంతా కూడాను తప్పనిసరిగా ఎవరి పనులు వాళ్ళు చేయాల్సిందే. అర్థమైన తమ్ముడు? నీకు జీతాలు ఇవ్వలేకపోతే ఏం చేయాలి? నేరుగా నా దగ్గరికి వస్తే నేను వాళ్ళకి జీతం ఇస్తా. ఈ ఊర్లో ప్రజలు నాకు ఓటేసి ఎమ్మెల్యేగా గెలిపించినారు, వీళ్ళ రుణం తీర్చుకోవాల్సిన అవసరం నాకుంది.